హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పూజకు పనికిరాని పుష్పాల వలన అష్ట కష్టాలు తెచ్చిపెడతాయి. దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే. అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజల కోసం మనం ఉపయోగిస్తాము. పూజకి పనికిరాని పుష్పాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బంతిపూలు చాలా అందంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే. కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతిపూలను అస్సలు ఉపయోగించకూడదు. దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి. కాబట్టి బంతిపూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి. కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు. పూజకు వాడే పువ్వులను నీటిలో కడగకూడదు. అలాగే ఎడమ చేత్తో కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు. నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు. ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వెచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు. దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దేవుని పూజలో విడి పువ్వులను ఉపయోగించకూడదు. విడి పూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనస్సు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలు ప్రసాదిస్తాడు. అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడట. మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. పూజలో వాడే పువ్వులు కిందికి వంగి ఉండకూడదు. మల్లెపూలతో దేవుడిని పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కారం అయినట్టే. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది. కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకొని వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు. పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజలకు సగం పుణ్యం వారికే చెందుతుందట. కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే చాలా మంచిది. లేదా బయట కొనుక్కున్నా పర్వాలేదు. చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు. సగం పూలు చెట్టు మీదే ఉండాలి. పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు. కింద పడిన పూలను కూడా దేవునికి అసలు పెట్టకూడదు. పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె, ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోయాక ముందే తీసివేయాలి. ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. ముళ్ళు కలిగిన పువ్వులు అలాగే రెక్కలు తగిన పువ్వులను దేవుని పూజలో ఉపయోగించరాదు. తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోడి దేవతల అనుగ్రహం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.